వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. గ్రామ సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, గ్రామ వాలంటీర్లు పార్టీ గెలుపు కోసం క్రియాశీలకంగా పనిచేయాలని హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ తెలిపారు. హెచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ రణస్థలం మండల జేఆర్పురం 1-2 గ్రామ సచివాలయ నాయకులు, గ్రామ సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, గ్రామ వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరవేయాలని, అలాగే పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజలకు వివరించాలని ఆదేశించారు. మీకు అప్పగించిన 50 ఇళ్లు ప్రతి గడపకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా నడవాలని, ఈ ఏడాది పాటు కష్టపడి పనిచేసి మళ్లీ 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి అహర్నిశలు కృషి చేయాలని అన్నారు. ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా సర్పంచ్, ఎంపీటీసీలు, గ్రామ నాయకులకు తెలియజేసి సమస్య పరిష్కారం అయ్యేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉందని, పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు, గ్రామ సచివాలయ కన్వీనర్లకు, గృహ సారథులకు తగిన సమయంలో జగనన్న తగిన గుర్తింపు కల్పిస్తారని అన్నారు. కార్యక్రమంలో హెచ్చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ లంకలపల్లి ప్రసాద్, రణస్థలం మండల జడ్పీటీసీ టొంపల సీతారాం, మండల పార్టీ అధ్యక్షుడు మహంతి పెదరామనాయుడు, వైస్ సర్పంచ్ రాయపురెడ్డి బుజ్జి, కోఆప్షన్ సభ్యులు షేక్ సైదాల్, సచివాలయ కన్వీనర్లు ఎడదాసుల తిరుపతిరాజు, దన్నాన సీతారాం, టేక్ బ్రహ్మాజీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. అయితే దీన్ని అందరూ కూడా తప్పుడుగా ప్రచారాలు చేయడానికి ఇంకా చాలా మాధ్యమాలు ఉన్నాయి. ఈటీవీ ఉంది, ఎన్టీవీ ఉంది, TV9 ఉంది, TV5 ఉంది, ఇలాంటి టీవీ ఇవన్నీ ఈటీవీ గత ఏబిఎన్ ఇలాంటి టీవీలన్నీ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఎక్కువగా తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు ఈటీవీ, ఆంధ్రజ్యోతి వాళ్ళు. ఈ ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలంటే మనం దయచేసి మనం మౌత్ పబ్లిసిటీ ద్వారా మనం దాన్ని ఎదుర్కోగలం. మనం ఎంత అయితే మౌత్ పబ్లిసిటీ చేసి మనం ఉపకారం అందించిన ఏ వ్యక్తికి ప్రతి ఇంటికి కూడా గట్టిగా చెప్పినప్పుడు వాడు ఎక్కడికి పారిపోవాలి. ఎందుకంటే ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని లక్షల రూపాయలు మన ద్వారా అందిస్తూ ఉన్నాం. దీన్ని ఈ రోజు తప్పనిసరిగా నేను జరగబోతున్న ప్రతి ఫస్ట్ నుంచి 1వ తారీఖున మీరు వెళ్తారు. అలాగే ఈ ఆసరా పథకాన్ని అందించడానికి వెళ్తారు 2 సార్లు. కాబట్టి ఇంకా 15 రోజులు పోయిన తర్వాత నెలలో 2-3 సార్లు ప్రతి ఒక్క ఇంటి వారిని కలిసి మీ ముగ్గురు కూడా వాళ్ళని వాచ్ చేయవలసిన బాధ్యత, చెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది. ఇంకొక ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా మీకేమీ రావు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మీకు అన్ని ఆసరా పథకం, సంక్షేమ పథకాలన్నీ మీకు వస్తాయమ్మా అని ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి, రైతుకి, ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క అందరికీ చెప్పవలసిన బాధ్యత ఉంది. ఈరోజు చాలా మంది అంటారు మొన్న ఉద్యోగాలు, చాలా మంది ఉద్యోగాల గురించి ఇవ్వలేదు, అందుకే యూత్ అంతా వేసారని. ఏ ప్రభుత్వమైనా 1,60,000 ఉద్యోగాలు ఎప్పుడైనా చూసాం? అయితే మనం అతను ఒకసారి ఇవ్వకుండా నెలకి, సంవత్సరానికి ఒక 10 దగ్గర కొన్ని వేల ఉద్యోగాలు ఒక డిపార్ట్మెంట్ సంవత్సరానికి 20,000 ఉద్యోగాలు ఇచ్చుకుంటే ఇవాళ నోటాడి మాట్లాడే పరిస్థితులు ప్రతి ఒక్కరికి కూడా 1,60,000 ఉద్యోగాలు ఏ ప్రభుత్వమైనా మీరు గమనించండి. ఇప్పుడు 40 సంవత్సరాలు బట్టి మీరు తీసినా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. ఇవన్నీ మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు ఉద్యోగాలు పెట్టినా అక్కడ కూడా తారతమ్యం చూడలేదు. వాడు వైఎస్ఆర్ ఎవరైనా చూడలేదు. ఎవరైతే బాగా చదువుకొని దాంట్లో పాస్ మార్కులు సంపాదిస్తారో వారందరూ కూడా సచివాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అందులో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, జనసేనలు ఉన్నారు, వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళకి ఎవడిచ్చాడనేది కూడా వాళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తే మనం ఏం చేయలేము. కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మీ మౌత్ పబ్లిసిటీ ద్వారా నాయకులు కలిసి, నాయకులు కానీ ఇవాళ నుంచి మన నాయకులు కూడా ఎక్కడ ఏదొచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ తెలుగుదేశం వాడు ఎదురు తిరిగినా కలిసికట్టుగా మీరందరూ ఖండించవలసిన బాధ్యత దానిపైన ఉంది. దాన్ని కానీ ఈజీగా వదిలేసి వీడు మనోడే అనుకునే, లేకపోతే వీడు తనోడే అనుకునే ఏదో బయటకు వెళ్ళిపోతే దానివల్ల ఇబ్బంది పడిపోయింది మన పక్కన ఉన్న కార్యక్రమం. దీన్ని ఎదిరించాలి. భగత్ సింగ్ 92వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళంలో భారీ ఎత్తున కాగడాల ర్యాలీ చేపట్టారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధులు, భారతమాత ముద్దు బిడ్డలైన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ 92వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళంలో ఉమెన్స్ కాలేజ్ నుండి సూర్యమహల్ జంక్షన్ వరకు భారీ ఎత్తున కాగడాల ర్యాలీ నిర్వహించారు.
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి హరీష్, జిల్లా ఉపాధ్యక్షులు డి చంద్రశేఖర్ మాట్లాడుతూ బ్రిటిష్ వారి సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకంగా భారతదేశం విముక్తి కోసం, స్వేచ్ఛా స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడిన మహోన్నతులు భగత్ సింగ్ అని అన్నారు. ఆశయాల కోసం వారందరూ ప్రాణత్యాగాలు చేసి చనిపోతే ఈ స్వేచ్ఛా వాయువులు మనం పీల్చుకుంటున్నామని అన్నారు. మరియు ప్రతి ఒక్క విద్యార్థి కూడా అమరవీరుల బాటలో నడవాలని పిలుపునిస్తూ విద్యారంగంలో గల సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం నగర గర్ల్స్ కన్వీనర్ స్వర్ణకుమారి మరియు నగర కమిటీ సభ్యులు వందన, స్వాతి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన మహిళా అధ్యక్షురాలు మానసా చిరంజీవి. రణస్థలం మండలం వల్లభరావుపేట సచివాలయ ప్రాంగణంలో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని రణస్థలం మండల మహిళా అధ్యక్షురాలు గురాన మానసా చిరంజీవి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ప్రతి మహిళ ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేస్తుందని, అందులో భాగంగా 3వ విడత వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 6,419.80 కోట్ల రూపాయలు 7,98,395 స్వయం సహాయక సంఘాల్లో 78,94,169 మంది అక్క చెల్లెమ్మలకు లబ్ధి చేకూరుస్తున్నారని, టీడీపీ హయాంలో ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి పొదుపు సంఘాలను నిర్వీర్యం చేశారని, జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా పథకాలతో పొదుపు సంఘాలకు అండగా నిలిచి అక్క చెల్లెమ్మలకు చేయూతనిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ మహంతి సత్యనారాయణ, కొత్తకోట్ల పరిసిరాయుడు, గడ్డి సత్యం, పిల్ల గణపతి, పిల్ల సూర్యారావు, మహిళా సంఘాలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా లెక్కలేని మనం పొందుతున్నాం. ఎందుకంటే 1000 రూపాయలు తీసుకున్నటువంటి బ్యాంక్ లింకేజ్, బ్యాంక్ అప్పు రోజు ఒక సభ్యురాలు 1,50,000 వాళ్ళు తీసుకుంటారు. అంటే 1,50,000 రూపాయలు తీసుకుని ఒక సభ్యురాల సంఘంలో తన కుటుంబంలో ఆదాయ అభివృద్ధి కార్యక్రమం చేసి తన కుటుంబాన్ని ఉన్నతమైన స్థానానికి అంటే ఈరోజు మహిళలకే ఎందుకంటే ప్రభుత్వం వారు రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని 3 జిల్లాల వైఎస్ఆర్ సేవాదళ్ వింగ్ జోనల్ ఇన్ఛార్జ్ పినింటి గౌర్నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. హెచ్చెర్ల నియోజకవర్గ రణస్థలం మండలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జోనల్ ఇన్ఛార్జ్ గౌర్నాయుడు, అమరావతి 3 జిల్లాల వైఎస్ఆర్ సేవాదళ్ వింగ్ జోనల్ ఇన్ఛార్జ్ పినింటి గౌర్నాయుడు, వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జోనల్ ఇన్ఛార్జ్ గౌర్నాయుడిని ఆప్యాయంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పలకరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి రాహుల్ ఆధ్వర్యంలో చంద్రగిరి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, సుడా చైర్మన్, టీటీడీ బోర్డు మెంబర్ మరియు అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహకారంతో నిర్వహించినటువంటి రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్లు మరియు జిల్లా అధ్యక్షులకు అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. మొట్టమొదటి మీటింగు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో కూడా సేవాదళ్ నాయకులందరూ కూడా పార్టీ ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా నిర్దేశించినటువంటి కార్యక్రమాలు నిర్వహించి 2024లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి, స్థానిక శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు కావడానికి మనం శక్తివంచం లేకుండా కృషి చేయాలని కోరారు. బావరాజుపాలెం గ్రామంలో పట్టపగలే చోరీ. జేఆర్పురం పోలీస్ స్టేషన్ కు అతి చేరువలో రోడ్డు పక్కన రణస్థలం మండలం బావరాజుపాలెంలో పట్టపగలు జనసంచారం కలిగిన ప్రదేశంలో చోరీ జరిగింది. ఈ చోరీలో వెండి, బంగారు నగలతో పాటు కొంత నగదు కూడా పోయింది. ఈ మేరకు జేఆర్పురం పోలీసులు అందించిన వివరాల ప్రకారం రణస్థలం మండల కేంద్రంలో గాజుల వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారి సుగ్గు శ్యామల, ఆమె భర్త గోవిందరావు శుక్రవారం ఉదయం ఇంటి పనులన్నీ ముగించుకుని 10 గంటలకు వెళ్లి షాపులో వ్యాపారం చేసుకుంటున్నారు. ఆ సమయంలో వారు లేరని గుర్తించిన దొంగలు సుమారు 12 గంటల సమయంలో గుర్తు తెలియని 3 వ్యక్తులు
గ్రిల్స్ తలుపు గెడలను కట్ చేసి ఇంటిలో చొరబడి బీరువాని పగలగొట్టి అందులో ఉన్న నగదు, బంగారం, వెండి నగలు దోచుకుని వెళుతున్న సమయంలో స్థానికులు కొంతమంది గమనించి బాధితులకు తెలియజేయడంతో వారింటికి వచ్చి పరిశీలించి దొంగతనమైనట్టుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆ సమయంలో బీరువాలో ఉన్న సుమారు 6 తులాల బంగారం, 11 తులాల వెండి, కొంత నగదు పోయినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. సుబ్బు సేవల ఫిర్యాదు మేరకు జేఆర్పురం పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన జరిగిన వెంటనే జేఆర్పురం పోలీసులు సమాచారం మేరకు క్లూస్ టీం బృందాలు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించాయి. ఈ సందర్భంగా చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్లు పరిశీలించగా గుర్తు తెలియని యువకులు ఒక ద్విచక్ర వాహనంపై వచ్చి దొంగతనానికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ దొంగతనం పక్కా ప్లాన్ తో జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన జరగడంతో చుట్టుపక్కల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మత్స్యకార గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ టవర్స్ వెయ్యాలని టెలికాం డైరెక్టర్ బడి రాంబాబు కోరారు. విజయనగరం జిల్లా బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్ టీఏసీ మీటింగ్ లో ఎంపీటీసీ బెల్లాన చంద్రశేఖర్, జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, టెలికాం డైరెక్టర్ బడి రాంబాబుని సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్యమైన విజయాల గురించి మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ టవర్స్ ని మత్స్యకార గ్రామాల్లో వేయమని బడి రాంబాబు టీఏసీ మీటింగ్ లో జనరల్ మేనేజర్ శ్రీనివాస్ కి వినతి పత్రం అందజేశారు. కొవ్వాడ, జీరుపాలెం తదితర మత్స్యకార గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ టవర్స్ ను వేయమని కోరారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.